స్టార్ట్ చేసి ఓకే సార్. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి సార్ నాకు. షూర్ మేడం, షూర్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ విజిటర్స్. మై సెల్ఫ్ మౌనిక రమేష్, మాది జఫర్గఢ్, జనగాం జిల్లా అండి. ముందుగా ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఈరోజు మన కంపెనీ స్టార్ట్ అయ్యి 21 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 22 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఆ రోజు నాకు సెషన్ రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ మన కంపెనీ తరపున అందరికీ శుభాకాంక్షలు అండి. ముందుగా ఈ అవకాశం వచ్చినందుకు ఆ దేవుడికి, అలాగే మా అమ్మా నాన్నలకు, నా చదువు చెప్పిన గురువులకు, మన గౌతమ్ బాలయ్య సార్ గారికి, రంజిత్ సార్ గారికి, రజనీకర్ సారు, మన జూమ్ సెషన్ రన్ చేస్తున్న ఉమాశంకర్ సార్ గారికి, లహరి మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, అలాగే మా గ్రేట్ రస్తా మేడం గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. నా చిన్న టెస్ట్ మనీతో స్టార్ట్ చేస్తానండి. మా అమ్మ నాన్నలకు మేమిద్దరం ఆడపిల్లలం, ఒక బాబు. మా అమ్మ వాళ్ళు మంచిగానే బాగున్నోళ్ళు కాదు, లేని మధ్యతరగతి వాళ్ళకి గేదెలు ఉండే పాల వ్యాపారం చేసుకుంటూ మమ్మల్ని మంచిగానే ఉన్నంతలో కూడా హ్యాపీగా చూసుకుంటూ వచ్చిళ్ళు. నేను ఫాస్ట్ గా చెప్తానండి టెస్ట్ మనీ. సారీ లీడర్స్. మా అమ్మ వాళ్ళు మంచిగానే హ్యాపీగా ఉన్న దానిలో చూసుకుంటూ వచ్చిళ్ళు. మా అక్క మ్యారేజ్ చేసిళ్ళు, ఓకే. అప్పటిదాకా మంచిగానే ఇల్లు. 2013లో మా నాన్న చనిపోయిండు. ఆయనకు కొంచెం డ్రింక్ అలవాటు ఉండే, అట్లా ఆయన చనిపోవడం జరిగింది. నేను మా నాన్న చనిపోయే స్టేజ్ వరకు ఇంటర్ కంప్లీట్ చేసినాక మా అమ్మ నా చదువు ఆపేసింది ఎప్పటికీ. ఇంటర్ అయిపోయింది, వద్దు మనకు డబ్బులు లేవని చెప్పేసి ఆపింది. సరే అని ఉన్నా. మా ఇంటి దగ్గరలో కాలేజ్ ఉంటే, ఫార్మసీ కాలేజ్ ఉంటే, ఆ కాలేజ్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా నేను జాయిన్ కావడం జరిగింది. నేను జాయిన్ అయినప్పుడు నా శాలరీ 2500. నేను అట్లనే చేసుకుంటూ పోతా ఉంటే, నాది ఏంటంటే నాకు ఏదైనా చెప్పగానే కొంచెం షార్ట్ గా తొందరగా అర్థం చేసుకొని వెంటనే చేస్తా ఉంటా. ఆ ల్యాబ్ లో కూడా వాళ్ళు చెప్పిన ఏదున్నా సొల్యూషన్స్ ప్రిపేర్ చేయడం, ఏదైనా వర్క్ ఫాస్ట్ గా చేస్తా ఉంటే, ఆ సార్ మేడం వాళ్ళు ఏం చదువుకున్నావు అమ్మా ఇట్లా అని నన్ను అడిగితే చెప్పిన, ఇంటర్ కంప్లీట్ అయింది మేడం, నెక్స్ట్ చదువుకుందామంటే కొంచెం ఇబ్బంది ఉండి ఆపేసింది అమ్మా అని చెప్తే, వాళ్ళు ఒక కాలేజ్ చెప్పిండు, మా గవర్నమెంట్ కాలేజే రంక్షాపేటలో ఉంటది, పోయి ఒకసారి అడిగమ్మా నేను చెప్పినట్టని ఆ సార్ పేరు కూడా చెప్తే పోయి అడిగిన. చెప్పినాక సార్ వాళ్ళకి ఇట్లా చెప్పిన, నా పరిస్థితి కూడా నేను రెగ్యులర్ గా రాను సార్, నాకు ల్యాబ్స్ అంటే ఓకే, థియరీ ప్రాబ్లం అవుతుంది అంటే ఏం కాదమ్మా అని చెప్పిళ్ళు. అడ్మిషన్ అయింది, జాయిన్ అయినా డిగ్రీలో. అట్లా 3 years మంచిగానే ఓకే, మంచిగా చదివిన, అన్ని బ్యాక్లాగ్స్ ఏం లేకుండా కూడా అన్ని ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత పీజీ కూడా ఎంట్రన్స్ రాసిన, పీజీ ఎంఎస్సి కెమిస్ట్రీ. నాకేందంటే ల్యాబ్ చేస్తాను కాబట్టి ల్యాబ్ తో ఎక్కడ ఏం ప్రాబ్లం రాలేదు. థియరీ కాడ నా కోసం ఇక్కడ స్టార్ట్ అయింది. నాకు చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం అయింది, పీజీకి వచ్చినాక ఇంగ్లీష్ మీడియం. నేను మళ్ళీ కాలేజీకి పోను, ఇక అటు ఇటు చేసిన. పీజీ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ కూడా పోయినాక ఎగ్జామ్స్ వచ్చే టైంకి ఒక 2 సబ్జెక్టులు వచ్చినాయి, 2 సబ్జెక్టులు పోయినాయి, ఫెయిల్ అయిపోయినా. కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయింది, నాకు ఇదేదో రాదు ఈ కెమిస్ట్రీ. మళ్ళీ మన కెమిస్ట్రీ అంటే చాలా ఈక్వేషన్స్ అన్ని ఉంటాయి, ఫార్ములాస్, అట్లా ఇబ్బంది అయ్యి నేను అక్కడనే ఆపేసిన. తర్వాత నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత మా మ్యారేజ్ అయ్యి 7 years, బాబు ఒక పాప. పిల్లలు చిన్నవాళ్ళయి, ఇప్పుడు ఏం జాబ్ లేదు, ఖాళీగానే ఉన్నా. మా సార్ వచ్చేసి అగ్రికల్చర్ అని ఫస్ట్ నుంచి ఏం లేదు, కరోనా టైం దాకా ఆర్పిఎఫ్ గా కాంట్రాక్ట్ గా సికింద్రాబాద్ లో చేసిండు. కరోనా టైంలో తీసేస్తే ఇంటికి వచ్చి విలేజ్ లో వ్యవసాయం చేసుకుంటూ ఉంటుండే. ఇప్పుడు నేనైతే ఖాళీగా ఉన్న టైంలో మా ఫ్రెండ్, డిగ్రీ ఫ్రెండే ఇట్లా మామూలుగా మాట్లాడుతా ఉంటే ఒక ఆపర్చునిటీ ఉండే బిజినెస్ అని చెప్పేసి చెప్పింది. అయితే మాకేందంటే కరోనా టైంలో ఇంటికి వచ్చి ఈ ప్లాన్ చెప్పినప్పుడు మేమేదో జస్ట్ నార్మల్ గానే విన్నాం. మా సార్ ఐడి కూడా అయిపోయింది అప్పుడే, కానీ మాకు అర్థం కాలేదు, మేము అంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు, డబ్బులు ఇవన్నీ అయినాయి అప్పుడు ఆ టైంకి. మళ్ళీ రీసెంట్ గా 5 months బ్యాక్ డిసెంబర్ లో మా ఫ్రెండ్ చెప్పినాక, అదేదో మంచిగా ఉన్నది కదా, డబ్బులు పెట్టు లేదు,
మనకి మళ్ళీ ఇన్కమ్ వస్తుంది అంటుంది. 3 జనరేషన్ వాళ్ళకి కూడా వర్క్ ఇస్తుంది అంటుంది. ట్రై చేద్దామని చెప్పేసి December 9th ఐడి తీసుకోవడం జరిగింది. December 13th or 14th లాస్ట్ ఇక అప్పుడే పోయి స్టోర్కి పోయి సామాన్ కూడా సిఎన్సీ ఆఫర్ కూడా కంప్లీట్ చేసినాం. అట్లా ఆ విధంగా నేను ఈ బిజినెస్ లోకి వచ్చిన. ప్రజెంట్ వచ్చేసి 12% బ్రాంచ్ కి దగ్గరలో ఉన్నా. ఇంతే సార్ నా టెస్ట్ మనీ. సెషన్కి వచ్చేసి ఇవాళ సెషన్ ఏంటంటే ఈ బిజినెస్ లో సక్సెస్ కాకపోవడానికి కారణాలు ఉంటాయి. మనం ఎట్లా ఎదగాలి అనే కొన్ని రకాల స్టెప్స్ ఉంటాయి. అనేది వాటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విస్టేజ్ బిజినెస్ లో సక్సెస్ అనేది ఉంటుంది, ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఈ బిజినెస్ అని కాదు, బయట బిజినెస్ లో ఏ బిజినెస్ అయినా పోగానే సక్సెస్ అనేది రాదు, ఫెయిల్యూర్ అనేది కాదు. కొంచెం అటు ఇటు రెండు కామన్ గా వస్తూనే ఉంటాయి. అట్లా వచ్చినప్పుడే మనకు అనేది తెలుస్తుంది, సక్సెస్ విలువ ఏంది, ఫెయిల్యూర్ విలువ ఏంది అనేది తెలుస్తుంది. మన బిజినెస్ లో మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి సరైన నాలెడ్జ్ లేకపోవడం, మళ్ళీ ఎలా ప్రారంభించాలో అనేది తెలియకపోవడం, స్టార్ట్ చేసే టైంలో అడ్డంకులు. ఈ బిజినెస్ మనం ఇప్పుడు వెస్టేజ్ బిజినెస్ లోకి స్టార్ట్ అయ్యేటప్పుడే అది ఎట్లా చేయాలి తెలియకపోవడం, నాలెడ్జ్ లేకపోవడం, స్టార్ట్ చేసే టైంలో కొన్ని అడ్డంకులు, అదే విధంగా అయినా డబ్బు రూపకంగా లేకపోతే మన సర్కిల్ మనకు తెలియకపోవడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. దీనిలో ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇలా మంచి సక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు 3 to 4 years కమిట్మెంట్ తోనే ఉండాలి. ఈ బిజినెస్ లో ఉంటేనే మనకు అది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందని అప్పుడు తెలుస్తుంది. ఏదో వచ్చినామా అంటే వచ్చినామో 2 నెలలు చేసినాం రాలేదు, సక్సెస్ రాలేదు, ట్రయల్ గా భావించరాదు. ఈ బిజినెస్ ని ట్రయల్ గా భావించరాదు. చాలా ఆశలు పెట్టుకొని వచ్చిన వాళ్ళు జస్ట్ మంచి సక్సెస్ ఉన్నదని వచ్చి 2-3 నెలలు చేస్తారు పోతారు. ఎందుకంటే వాళ్ళకు ఏం తెలియదు, ఓ ప్లాన్ ఉండదు, అసలు ఎందుకు స్టార్ట్ చేసినామనే ఆలోచన ఉండదు, కమిట్మెంట్ ఉండదు. అట్లాంటి వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. అలా కాకుండా మనం స్టెప్స్ ఏ విధంగా చెయ్యాలి, ఒక్కొక్క స్టెప్ అనేది నేను వివరిస్తా లీడర్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్స్ మనం వాడుకోవాలి కదా. సపోజ్ ఇప్పుడు నేనున్నా, నా పేరు మౌనిక కదా, మౌనిక మేడం వేరే వాళ్ళ దగ్గరికి పోయి ప్లాన్ చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉండి సరే పలానా సోప్ లేకపోతే ఆయిల్ తీసుకుందామని అనుకున్నప్పుడు నేను మౌనిక మేడం వాడితేనే వాళ్ళకి తెలిసేది కదా. ఈమె వాడకుండా ఈ ఆయిల్ బాగుంటదంట, ఈ సోపు బాగుంటదంట అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈమెనే వాడలేదు మనకి చెప్తాంది. ఫస్ట్ అసలు మంచిగా ఉంటాయో లేవో అనే డౌట్ వాళ్ళకి రేజ్ అవుతుంది, అక్కడనే అయిపోతుంది మనది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోడక్ట్స్ అనేది వాడాలి. వాడి యూజ్ ఏంటి, అది ఎంతకు దొరుకుతుంది, దానివల్ల లాభాలు ఏంటి అనేది వాళ్ళకు మంచిగా చెప్పగలుగుతాం. మన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేనే ఉన్నా లీడర్స్, నేను ఆయిల్ వాడుతున్నా, ఈ ఆయిల్ కరెక్ట్ 1 month వస్తుంది అని నేను కరెక్ట్ చెప్తా, 100% గ్యారెంటీ ఇస్తా. 2 liter ఆయిల్ 1 month మాకు వస్తుంది, మేము 4 members పిల్లలు కాకుండా అయినా మాకు వస్తాను, మీకు ఎందుకు రాదు. నేను ఎగ్జాంపుల్ గా నేను వాడతాను కాబట్టి వాళ్ళకి చెప్పగలుగుతాను, అదే నేను వాడకపోతే వాళ్ళకేం చెప్పలేను. ఇట్లా మనం వాడితే మన బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా అంటే వాడుకుంటూ పోతా ఉంటే మనల్ని చూసి కొంతమంది మోటివేషన్ అయ్యి కూడా మన బిజినెస్ లోకి వస్తారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మన బిజినెస్ సక్సెస్ అనేది అవుతా ఉంటది. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మన ప్రోడక్ట్స్ గురించి ఎక్కువగా మాట్లాడాలి. మన ఇక్కడ మాట్లాడడం అంటే ఎవరు మాట్లాడరు, అది మాట్లాడితే డబ్బులు వస్తాయి, మాట్లాడండి ప్రోడక్ట్స్ గురించి చెప్పండి అంటే అదో పెద్ద పని లెక్క అయిపోతుంది వాళ్ళకి. అదే అవసరం రాని ముచ్చట ఫేస్బుక్ లో అయినా లేకపోతే యూట్యూబ్ లో అయినా అవసరం రాని వీడియోల గురించి గంటలు మాట్లాడుకుంటారు. ఈ అవసరం వచ్చేది ఒకటి, ఆరోగ్యంగా ఉంటాయి, డబ్బులు వస్తాయి, చెప్పండి రా బాబు అంటే ఎవరు చెప్తలేరు బయట. ఇట్లా ప్రోడక్ట్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతా అంటే ఎక్కువగా బిజినెస్ అవుతుంది. కొంచెం ఇంట్రెస్ట్ పర్సన్స్ కూడా అవునా ఏంటిది ఇది అని ఇంకెక్కువగా తెలుసుకుంటా ఉంటారు. అలాగని చెప్పి మనది ఆడ అంటే పొజిషన్ ఎట్లున్నది అని చెప్పేసి చెప్పాలి. ఆడ క్రిటికల్ ఉంది అనుకో, సపోజ్ ఒక పేషెంట్ది
ఆయన ప్రాణం లేకపోతే కొట్టుమిట్ట ఆడుతాంటే లేదు లేదు మా ప్రోడక్ట్స్ వాడు అని తీసుకుపోయి ఇవ్వద్దు. ఆయన చూడాలి, కండిషన్ చూసి మనం చెప్పాలి. ఏదో మాట్లాడన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ కూడా చెప్పొద్దు. ఆ సిచ్యువేషన్ ఉన్న ప్లేస్ ఏంది, కండిషన్స్ ఏంది అని చూసుకుంటూ చెప్పాలి. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే మనం ఒక లిస్ట్ రాసుకుంటాం. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పొద్దు అనేది రాసుకుంటప్పుడు సపోజ్ ఉన్న వాళ్ళకు అంటే కొంచెం పలుకుబడి ఆస్తి ఉన్న వాళ్ళకి చెప్పొద్దు అనే ఆలోచన రావద్దు. వీళ్ళకి ఏం లేదు, వీళ్ళు చేయలేరు అనేది కూడా మనకు రావద్దు. చెప్పుకుంటూనే పోవాలి. ఎవరికి ఏ రోగం ఉన్నదో మనకు తెలియదు, ఎవరికి ఎంత సత్తా ఉన్నదని కూడా మనకు తెలియదు. మన బాధ్యత ఏంది, ప్లాన్ చెప్పడం. వీళ్ళు చేస్తే చేయని, లేకపోతే లేదు, లైట్ అనుకుంటూ మనకై మనం ఓన్ డెసిషన్స్ తీసుకోవద్దు. మనం రాసుకోవాలి వాళ్ళ లిస్ట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే లీడర్స్, మన బీబీ మేడం ఉంది. ఆ బీబీ మేడం చదువుకున్నది 2వ తరగతి. ఆ మేడంని చేర్పించిన సమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సారో మేడమో, ఈమె 2వ తరగతి చదువుకున్నది, ఈమెకేం లేదు, ఈమెకి ఎందుకు చెప్పాలి అనుకుంటే ఆ మేడం ప్రజెంట్ ఇప్పుడు ఉన్న నాకు తెలిసి 5 lakhs ఎబో తీసుకుంటుందంట. అట్లా ఉండునా ఆ సార్ అనుకుంటేనే అయింది. కాబట్టి మనం కూడా చెప్పేటప్పుడు వాళ్ళు వీళ్ళు అనుకుంటా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోవాలి. మన ఓన్ డెసిషన్స్ తీసుకోవద్దు. జాయిన్ అయితే కానీ, లేకపోతే కస్టమర్ గా అయినా ఉంటారు వాళ్ళు. చెప్తే ఇప్పుడు వాళ్ళ నాకు ఐడి వద్దు, జస్ట్ నాకు సామాన్ కావాలి అని అన్నాడని మనకు బెటరే కదా. అది మనం ఓన్ గా తీసుకోవద్దు. లిస్టు రాసుకునేటప్పుడు అందరిది రాసుకుంటూ పోవాలి. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇన్విటేషన్ ఏంటంటే ఇలా రకరకాలుగా మనం చెప్పేదాన్ని బట్టి ఉంటది. సపోజ్ నేను ఒక పెళ్లికి, మా ఇంట్లో ఒక పెళ్లి ఉంది, నేను ఆ పెళ్లికి ఇన్విటేషన్ చేయాలి. మన రజిత మేడం ఇన్విటేషన్ చేద్దాం అనుకుంటా. మేడం దగ్గర పోయి మేడం పెళ్లి ఉన్నది రండి అనగానే వస్తుందా? మేడం దగ్గర పోయి మర్యాద పూర్వకంగా మేడమా లేకపోతే నాకు ఏ వరుస అవుతుంది, అక్కనా పిన్న ఆ వరుసలు పెట్టి ఇట్లా పెళ్లి ఉంది రండి మేడం, మీరు వస్తే మాకు మంచిది అని మర్యాదగా పిలిస్తే, మనం పిలిచినందుకైనా మేడం మొహమాటంతోనో లేకపోతే ఏ విధంగా అయినా మనకు వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి, మనం ఎట్లా రెస్పెక్ట్ తోని ఇస్తే అదే రెస్పెక్ట్ మనకి ఇస్తారు. మనం ఒక వాల్యూ తోని చెప్తే వాళ్ళు అదే రివర్స్ అట్లనే మనకు కూడా ఇస్తారు అన్నట్టు. ఇక్కడ ఇన్విటేషన్ ఇంపార్టెంట్, మనం చెప్పే విధానం. నెక్స్ట్ వచ్చేసి ఉత్సాహంతో చెప్పాలి. ఏదో డల్గా ఇట్లున్నది ఈ బిజినెస్ అని మనమే డీలాగుండి డల్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఇందిరాబాబు సోది అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే ఉత్సాహంగా చెప్పాలి. ఇట్లా నేను ఉన్నది, నాకు ఇంత సమ్ అమౌంట్ వచ్చింది, బాగున్నది, నేను ఈ మేడం కింద చేస్తానా, ఈ మేడం బ్యాక్గ్రౌండ్ ఇది, మేడంకి ఇంత కార్లు వచ్చినాయి అని ఎక్సైట్మెంట్ ఉత్సాహంగా చెప్తే వాళ్ళు కూడా అంతే ఉత్సాహంగా అదేదో ఉన్నది మంచిగా చెప్తాంది కదా మరి అనేసి వాళ్ళు కూడా జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫోన్లోనే చెప్పకూడదు, మొత్తం టాపిక్ మొత్తం ఫోన్లోనే చెప్పకూడదు. ఫోన్లో చెప్పినాక ఏమవుతుందంటే, నాకు ఎదురైంది ఇది ఇట్లాంటి సిచ్యువేషన్, నేను ప్లాన్ మొత్తం చెప్పినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరికి చెప్పాలి అని మనకు అబ్జెక్షన్స్ లలో ఉంటది. అయితే నేనేం చేసిన, ఫోన్ చేసి మా ఫ్రెండ్కి ఇట్లా ప్లాన్ అంతా చెప్పింది. అది మొత్తం విన్నాక మా సార్ని అడిగి చెప్తాను. ఇక్కడికి తెలిసిపోయింది, నేను చెప్పిందంతా వేస్ట్ అయింది. అట్లా మనం ఫోన్లోనే మొత్తం చెప్పకూడదు. చెప్పేటప్పుడు ఏమనాలి, సార్ మరి సారు మేడము మీ ఇంట్లో మీ మేడంని అడుగుతారా, మీ సార్ని అడుగుతారా, అడిగి చెప్పండి, నేను మీ ఇంటికైనా వస్తా, వచ్చి ప్లాన్ మొత్తం వివరిస్తా అని చెప్పేసి ఇట్లా నీట్గా చెప్పుకుంటూ పోవాలి. నేను ఇక్కడ మిస్టేక్ చేసిన ఏంటంటే, మా ఫ్రెండ్కి చెప్పిన అది వాళ్ళ సార్ని అడిగి చెప్తాను, ఇప్పటి వరకు ఇంకా చెప్పలేదు. ఇట్లా ఇన్విటేషన్ అనేది చెప్పేసి నీట్గా ఒక్కొక్క పాయింట్ తోని అనుకుంటూ చెప్పాలి. ఏదో ఇన్విటేషన్ చెప్పినామా లేదా వాళ్ళకి అర్థమైన వర్షన్లో చెప్పాలి. మనం ఎంతసేపు చెప్పినామన్నది కాదు, చెప్పిన 20 నిమిషాల 10 నిమిషాల కానీ వాళ్ళకి మనం చెప్పింది డైరెక్ట్ మైండ్లోకి ఎక్కేటట్టు చెప్పాలనేది నా కాన్సెప్ట్. 5th స్టెప్ వచ్చేసి మీటింగ్. మన కింద జాయిన్ అయిన వాళ్ళని మీటింగ్ తీసుకొని వెళ్ళినాక అక్కడ బిఫోర్ మీటింగ్, డ్యూరింగ్ మీటింగ్, ఆఫ్టర్ మీటింగ్
అంటే మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ మీటింగ్ ఎవరిది, అంటే ఆ రోజు సెషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళది బ్యాక్‌గ్రౌండు, ఆ సార్ ఎక్కడి నుంచి వచ్చిండు, ఇంత తీసుకుంటాండు అనేది కొంచెం ఇంట్రెస్ట్‌గా చెప్పాలి. మధ్యలో ఓకేనా, అర్థమైతాందా, కంఫర్టేనా అనేసి కొంచెం అడగాలి. లాస్ట్ గూడా ఓహ్! మంచిగా వచ్చినందుకు న్యాయమైందా మీటింగ్‌కు, సక్సెసేనా అనేది ఇట్లా తెలుసుకుంటూ మనం ఫిఫ్త్ స్టెప్‌లో చేయాలి. సిక్స్త్‌దొచ్చేసి టీమ్ వర్క్. టీమ్ వర్క్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మన బిజినెస్‌కైతే, బయట బిజినెస్‌లకి నాకు తెలవదండి. టీమ్ వర్క్. టీమ్ వర్క్ వెరీ, వెరీ మన కింద నుంచి వస్తది. సపోజ్ నేనున్నా కింద డౌన్ లైన్ వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేను ఒక్కదాన్నే చేసుకుంటా అంటే నడవదక్కడ. ప్రతి ఒక్కరు కింది నుంచి 5%, 8% ప్రతి ఒక్కరు వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అందరూ కలిసి చేస్తేనే టీమ్ వర్క్ అయితది. టీమ్ వర్క్ అయితేనే మనకు మంచి సక్సెస్ వస్తది. నెక్స్ట్ సెవెంత్ స్టెప్ వచ్చేసి ఫాలో అప్. ఐడీ చేసినంక కింద వాళ్ళను అప్లైనర్స్ ఏం చేస్తారంటే, ఐడియా అయిపోయింది దాని ఇష్టం చెప్తే చేయని, లేకపోతే లేదు నాకైతే ఐడియా అయింది అనేసి ఊకోకుండా వాళ్ళని ఊకే ఫాలో అప్ చేయాలి. అంటే ఏంటిది, జూమ్ మీటింగ్‌లు ఇంటాల్లా, నాలెడ్జ్ నేర్చుకుంటాల్లా, ఏమన్నా కొంచెం కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుంటాల్లా, అప్పుడప్పుడు ఏమైనా వీలైతదా, మీటింగ్‌కొస్తారా, రోజుకొక్కసారి వీలైనప్పుడు ఒక 5 నిమిషాలు అట్లా ఫోన్ చేసి టచ్‌లో ఉంటే బెటర్. వాళ్ళకేందంటే వాళ్ళు డౌన్ గాకుండా, వాళ్ళకి నెగెటివ్ థాట్స్ రాకుండా, అరే! ఐడీ చేసింది ఎన్ని రోజులైతాంది, ఒక ఫోన్ లేదు, అసలేం జెప్తలేదు అని వాళ్ళు గూడా అనుకోకుండా వాళ్ళని ఊకే ఫాలో అప్ జేసుకుంటూ పోవాలి. నాదేందంటే నా బ్యాడ్ లక్ నన్ను చేపిచ్చినోళ్ళు ఎవరు లేరు. మా అప్లైనర్స్ ఎవరు లేరు. కాపోతే మా మెంటర్ మేడం, గ్రేట్ రజిత మేడం నాకు సపోర్ట్ ఉంది. అది చాలు నాకు. ఇట్లా స్టెప్స్ ఇవి 7 స్టెప్స్ మనం ఫాలో చేసుకుంటూ పోతే మనకు ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది వస్తది. మిస్టేక్స్. మనం చేయకూడని మిస్టేక్స్ ఏందంటే, చక్రాన్ని తిరిగి కనిపెట్టరు. సిస్టమ్ ఫాలో కాకపోవడం, అన్నీ తెలుసు అనుకోవడం, అప్లైన్‌ను ఫాలో గాకుండా, టైమ్ అండ్ ఎనర్జీని వృధా చేయడం, సొంత ప్రణాళిక వేసుకోవడం, పని చేయకుండా ఇన్‌కమ్ వస్తదిలే అనుకోవడం. మనకు ఆల్రెడీ మన గౌతమ్ బాలయ్య సార్ గారు ఒక సిస్టమ్‌ని కనిపెట్టి, మనకి ఒక సర్కిల్ అంటే ఒక చక్రాన్ని కనిపెట్టి మనకి పెట్టిండు. ఇట్లా చేయండి బాబు, ఇట్లా చేస్తే మీకొస్తది అని చెప్పేసి పెట్టిండు. అట్లా కాకుండా నాకొచ్చిన స్టైల్‌లా, అంటే ఇప్పుడు రౌండ్‌గా ఏదైనా రౌండ్‌గా ఉంటది. మన సర్కిల్, మన లైఫ్ స్టైల్ బయట గూడా మనకి రౌండ్ అట్లా గాదు. నేను ఇట్లా చేస్తా, డబ్బా షేప్‌లో చేత్తా అంటే అది రాదు. సపోజ్ మన బండి ఏదైనా ఉందనుకోండి, దానికి టైర్ గూడా రౌండ్‌గానే ఉంటది. లేదు లేదు నాకు టైర్ ఇట్లొద్దు, డబ్బా షేప్‌లో చేసుకొని పోతా అంటే పోతదా ముందుకు? పోదు. అట్లా గాకుండా మనం సిస్టమ్‌ని ఫాలో అవ్వకుంటా, మన అప్లైనర్స్ ఎవరో వాళ్ళని ఫాలో అవ్వకుంటా, వాళ్ళు చెప్పింది వినుకుంటా పోతే మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఇంకొకటేందంటే టైం వేస్ట్ చేసుకుంటా, నా అంటే నాది గాదు అనే ఫీలింగ్ ఒకటి. డబ్బులు అవే వస్తాయిలే, నేను పని చేయకున్నా నా కింద టీమోళ్ళు చేసినా వస్తాయిలే అని అనుకోవద్దు. నువ్వు సొంత పీవీలు ఉండాలే, నువ్వు సొంతంగా బిజినెస్ చేస్తేనే గదా నీకు తెలిసేది. నిన్ను చూసి నీ కిందోళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు గూడా చేసేది. కాబట్టి సిస్టమ్‌ని ఫాలో అవ్వడం. ఇది ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి సిస్టమ్‌ని ఫాలో అవ్వడం. సెకండ్, సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. ఇది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఏందంటే, ఇది నాది వ్యాపారం కాదు అని అనుకోవడం, ఆలోచన విధానం మార్చుకోవడం, మారకపోవడం. అంటే సపోజ్ నేను ఇంతే, నాకు టైం లేదు, నేను బిజీ అని కొందరు అనుకుంటారు. మనం ఎవ్వరం బిజీ కాదండి. సారీ లీడర్స్, ఇప్పుడు వింటున్న వాళ్ళని కాదు, బయట ఉన్న వాళ్ళు. మన గ్రేట్ రంజిత్ సారు దాదాపు నాకు తెలిసి మంత్లీ 10 అబోవ్ అని విన్నాను నేను. ఆ సార్ ఎంత బిజీ ఉన్నా జూమ్ మీటింగ్‌లకి వింటూ ఫీడ్‌బ్యాక్ అనేది ఇస్తాడు. నేను చాలా అబ్జర్వ్ చేసిన. సార్ గుళ్ళో ఉన్నా, ఎక్కడెక్కడ బయట ట్రైన్ అక్కడ ఏ ప్లేస్‌లో ఉన్నా, సార్ అంత బిజీ ఉన్నా ఇవ్వడానికి కారణం ఏంది? సారు మంచి గ్రేట్ అన్నట్టు. సార్ గురించి నేను తక్కువ చెప్పడం. అట్లాంటి సారే అట్లుంటే, మనం ఎంత సార్ కింద, అట్లాంటిది మనకు టైం లేదు అనుకోవడం తప్పదు. ఫస్ట్ మన ఆలోచన విధానం అనేది మారాలి. మారితేనే మనం దీంట్లో మంచి ముందుకు వెళ్తా ఉంటాం.
ఇది నా వ్యాపారం అనుకొని పని చేయాలి. ఏందంటే ఏది నాది కాదు చేసుకుంటారులే అన్నట్టు ఆలోచించకుండా ఇది నాది, నా ఓను, నేను కష్టపడితేనే నాకు వస్తుంది ఇక్కడ అని ప్రతి మినిట్ నేను నాది అనుకొని ముందుకు పోతేనే మంచి సక్సెస్ అనేది ఉంటది. ఇది సెకండ్ మిస్టేక్ అండి, టైం కేటాయించకపోవడం. మనం సరే నువ్వు ఏ జాబ్ చేసుకున్నా బయట జస్ట్ ఒక 2 hours పెట్టుకోండి అని చెప్తాం. ప్లాన్ చెప్పేటప్పుడు 2 to 4 hours ఈ బిజినెస్ కి టైం పెట్టుకోమని చెప్తాం. నువ్వు నీకున్న 24 hours లా ఒక 2 hours దీని మీద పెట్టలేవా? చెప్తున్నా. బయట ఎంతో చెత్త అది ఇది మాట్లాడడం కాకుండా 2 hours ఈ బిజినెస్ గురించి, నువ్వు తీసుకున్న ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి షేర్ చేయడానికి నీకు టైం లేదా? ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి లీడర్స్. టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ మిస్టేక్ వచ్చేసి నేను చెయ్యలేనేమో అనే ఆలోచన వదిలిపెట్టాను. నాకు కూడా ఫస్ట్ జాయిన్ అయినాక 2 months ఇట్లనే థాట్ వచ్చింది, ఇదేదో ఉన్నది అనేసి నాకు కూడా భయమైంది. కాకపోతే అప్పుడు రజిత మేడంకి ఫోన్ చేసి వెంటనే మేడం ఇట్లా అవుతుందా నా వల్ల అని చెప్పేసి మేడంని అడిగితే మేడం మంచిగా పాజిటివ్ ఆలోచించి ఎప్పుడు నెగిటివ్ రానియకు, ఏ డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేసి అని చెప్పి మేడం అంటది. నేను ఈ మధ్య కాలంలో చూసింది ఏంటంటే నా తోడబుట్టిన మా అక్కకైనా మా అమ్మకైనా రోజుకోసారి ఫోన్ చేస్తానో లేదో కానీ ఏ చిన్న విషయానికైనా మేడంకు ఫోన్ చేస్తాను. అట్లా అలవాటు అయిపోయింది, మా ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అట్లా పెరిగిపోయింది. నాకు మేడంకి ఏదో ఇక అసలు నేను ఉన్నన్ని రోజులు రజిత మేడంని ఈ బిజినెస్ ని అయితే మర్చిపోను. ఇందులోనే ఫిక్స్ అయినా, ఇందులోనే ఉంటా. నేను చెయ్యలేనేమో అని నాకు సెకండ్ మంత్ వచ్చింది లీడర్స్. భయమైంది, అమ్మో ఇంత పెద్ద బిజినెస్ అసలు నా వల్ల అవుతుందా కాదా, నేను చెప్తే వింటారా అనేసి అయింది. కానీ అట్లా ఏం లేదు. ఇప్పుడు నా కింద మంచిగానే మెంబర్స్ అయ్యారు, చెప్తే వింటాళ్ళు. ఒక 3-4 members కరెక్ట్ సిఎన్సి కూడా చేస్తాళ్ళు. అయింది, నా వల్ల అయింది. అంత పెద్ద సార్ వాళ్ళకి అయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, ఎవరు తప్పుగా అనుకోకండి. ఇప్పుడు రంజిత్ సార్ వల్ల అయింది. రంజిత్ సార్ ఏం చేసిండు, ఆ సారు కర్రల మిషన్ అప్పుడు చేసిండు. ఆ సార్ ఇందులోకి రాకముందు, ఇందులోకి వచ్చినాక సేమ్ సార్ కూడా ఇంత ఇన్కమ్ వచ్చింది. సార్కి ఏమైనా ఎక్స్ట్రా చేతులు, ఎక్స్ట్రా కాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా? సేమ్ మన లెక్కనే ఉన్నాయి అందరికి. అట్లా ఎందుకు మరి మన వల్ల కాదు, సరే మేడంకి వచ్చింది, ఇంత ఇన్కమ్ వస్తుంది, మనకెందుకు రాదు అనే ఆలోచన అట్లా ఆలోచించుకోవాలి. మనకి ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు ఈ వీళ్ళేమో సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీలు వినడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం వల్ల మనకి మంచి పాజిటివ్ ఆలోచన వస్తుంది, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటాం. కాబట్టి మెయిన్ ఏంటంటే నేను చేయలేనేమో అనేది తీసేయాలి, మైండ్ లో నుంచి తీసేసి నా వల్ల అవుతుంది, ఎందుకు కాదు చూద్దాం, 4 years కష్టపడదాం ఇందులో. చిన్నప్పటి నుంచి చదువుకున్న 16 సంవత్సరాలు, ఫస్ట్ క్లాస్ నుంచి 16 సంవత్సరాల దాకా కష్టపడ్డాం 10th వరకు. ఆ 16 సంవత్సరాలు కష్టపడి ఇలా ఒక 4 సంవత్సరాలు కష్టపడితే ఏమన్నా అవుతుందా? ఇలా మనం ఏమైనా డబ్బులు పెడతామా? జస్ట్ తీసుకోవడం, బయట వాళ్ళకి చెప్పడం, ఇట్లా చేసుకుంటూ పోవడమే కదా. ఇలా అయితే బరువులు మోసేది ఏం లేదు అనే ఆలోచన మనకు రావాలి, మైండ్ సెట్ అనేది మారాలి. కాబట్టి థర్డ్ మిస్టేక్ ఏంటంటే నేను చేయలేమో అనే భావనని తీసేయాలి. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి నో చెప్పడాన్ని అవమానంగా భావించకండి. ఇప్పుడు మనం ప్లాన్ చెప్పడానికి పోయినప్పుడు మళ్ళీ విన్నాక ఏంది చూస్తాము, లేకపోతే మామూలుగా చెప్పినట్టు ఫోన్ చేస్తాము, లేకపోతే నో అని ఇట్లా అన్నప్పుడు అక్కడనే డీలే అయిపోకుండా నువ్వు కాకపోతే వేరేటోళ్ళు నాకెంతమంది లేరు అనుకుంటూ పోవాలి ముందుకు. అయ్యో ఇక్కడనే ఉండి ఇంతటితోనే అయిపోయిందా అని బాధపడుకుంటుంటే మనం డల్ అయితే మన వెనక టీం డల్ అవుతుంది. కాబట్టి ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనం నో అని చెప్తే ఎంత నో పెరుగుతా అంటే మనకు అంత సక్సెస్ పెరుగుతా ఉంటది అనేసి నా కాన్సెప్ట్. చిన్న స్టోరీ ఏంటంటే, మనం ఒక గింజ పెట్టంగానే చెట్టు పెరుగుతా ఉంటది, టైం పడతా ఉంటుంది, చెట్టు పెరగంగానే మనకు ఒక పండు వస్తుంది. అయ్యో ఒక పండైనా, ఇంత పెద్ద చెట్టు పెరిగింది ఒక పండైనా అని మనం నీళ్లు పోయకుండా ఉంటే అక్కడికే ఆగిపోతుంది. మనం డైలీ అయితేనే తర్వాత టైం పడుతుంది కావచ్చు, మెల్లమెల్లగా నీళ్లు పోస్తా ఉంటే కూడా చాలా పనులు వస్తాయి. సేమ్ అట్లనే మనకు ఒకళ్ళకు ప్లాన్ చెప్పంగానే ఒకళ్ళు విన్నరు, అయ్యో అయిపోయింది ఇంతటితోనే, వీళ్ళు ఇంటలేరు, వీళ్ళు నో చెప్పిళ్ళు అని ఇక్కడికే ఆగిపోతే
మన బిజినెస్ కూడా ఇక్కడికే ఆగిపోతుంది. అట్లా కాకుండా ఎంతో మంది ఉన్నారు. సపోజ్ మీ కాంటాక్ట్ తీసుకోండి. మీ వాట్సాప్ లో మీకు ఒక 100 మంది ఉన్నారు అనుకో, 100 మందికి చెప్పండి. అలా 10 మంది అయినా జాయిన్ అవుతారు. 10 మంది జాయిన్ కాకపోయినా ఏం కాదు, బాధపడొద్దు, చెప్పుకుంటూ పోతూనే ఉండాలి. ఈ మిస్టేక్ వచ్చేసి 4th మిస్టేక్. జాయిన్ కాకపోయినా బాధపడొద్దు, నో అని చెప్పినా బాధపడొద్దు అనేది 4th. 5th వచ్చేసి 5th మిస్టేక్ ఏంటంటే రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. ఇది నాకు కూడా ఫస్ట్ తెలియలేదు లీడర్స్, కాకపోతే అర్థమైంది. ఇప్పుడు అర్థమై నేను కూడా చేస్తాను. చిన్న చిన్న ప్రోడక్ట్స్ అనేది రీటైల్ చేస్తా ఉన్నా. రీటైల్ చేయడం వల్ల లాభాలు ఏంటి, అసలు రీటైల్ ఏంటిది, అసలు ఏంటిదంటే మన ప్రోడక్ట్స్ ని మనం తీసుకొని వేరే వాళ్ళకి రీటైల్ చేయడం అంటే అమ్మడం మీన్స్ అమ్ముకోవడం వల్ల మనకి పీవీలు వస్తాయి. ఇంకొకటి బిగ్ పీవీలు వస్తే బిగ్ బిజినెస్ అవుతుంది, బిగ్ ఇన్కమ్ వస్తుంది. ఎంఆర్పి రేటుకు వాళ్ళకి ఇచ్చినా గానీ మనకు అట్లా కూడా డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఏదైతే రీటైల్ చేయకుండా ఇది ఏంది నాకు అవసరం లేదు అనుకుంటే అది నీ కర్మ, నీ ఇష్టం. అది నీకు పీవీలు ఎక్కువ కావాలి, నీకు కింద బిజినెస్ బాగుండాలి, నీకు మంచి ఇన్కమ్ రావాలంటే రీటైల్ కూడా మెయిన్ మిస్టేక్ ఇందులో మెయిన్ అని చెప్పొచ్చు. 6th మిస్టేక్ వచ్చేసి నీ కళలను కొల్లగొట్టే వారి మాటలకు దూరంగా ఉండండి, లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండాలి. ఇది అసలు ఎట్లా అంటే ఇట్లా ఎవరు చెప్తారు తెలుసా, మనం జాయిన్ అయినాక మన ఫ్రెండ్స్, మన ఇంట్లోళ్ళు, మన పక్కింటోళ్ళు, లేకపోతే మన ఊర్లోళ్ళు, అరే అదెందుకు జాయిన్ అయినావు, అది సబ్బులు అమ్మే కంపెనీ, లేకపోతే పేస్టులు అమ్మేది, నువ్వు ఇంత చదువుకొని అట్లా ఎత్తావా ఇట్లా ఎత్తావా అంటే, ఇక్కడ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఏం కాదు, ఏమైతుంది ఇది చీపా అనేసి పోతారు. కొంచెం నెగిటివ్ ఉన్నోళ్ళు అరే అవును కదా వీడు ఇంత కామెంట్ చేస్తాడు, నేను నా వల్ల కాదు అని ఇక్కడనే అవుతారు. కాబట్టి వాళ్ళకు నేను దూరంగా ఉండాలి, వాళ్ళని వినొద్దు. అయితే మీరు సబ్బులు అమ్ముతేంది, ఇలా ఇంత మంచి సక్సెస్ ఉన్నోళ్ళు మన మేడం సక్సెస్ అయిన వాళ్ళ సార్ల గురించి మేడంల గురించి వాళ్ళకి చెప్పాలి. ఇదే సబ్బులు ఇవే కంపెనీ వీళ్ళు చేసిళ్ళు, వాళ్ళకి అంత మంచి సక్సెస్ అయింది, నేను చెప్తా నాకెందుకు రాదు అన్నట్టు వాళ్ళకి మనం చెప్తే వాళ్ళు నోరు మూసుకుంటారు, అక్కడనే ఇంకో మాట మాట్లాడరు. కాబట్టి వాళ్ళని పట్టించుకోవద్దు, వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. మనం పట్టుదలతో ఉంటే ఎవరు ఏం చెప్పినా మనకు అవసరం లేదు, పట్టించుకో, మీటిని ఇటు వదిలేస్తాం. 6th మిస్టేక్, మీ కళలను కొల్లగొట్టే వారి నుండి మీరు దూరంగా ఉండాలి. 7th మిస్టేక్, మీ అప్లైన్ నిందించకండి. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నేను చూస్తున్న ప్రెసెంట్ అప్లైన్ వాళ్ళు చేసే పని ఏంటండి, పాపం వాళ్ళ లీడర్స్ మన కోసమే చాలా కష్టపడతా ఉంటారు. వాళ్ళని నిందించడం ఏమున్నదండి, అలా ఏదన్నా నువ్వేమన్నా మిస్టేక్ చేస్తే చెప్తే అది తప్ప. మన అమ్మ అయితే మన నాన్న అయితే వాళ్ళు చెప్పారా, ఇంకా మన వాళ్ళు కొట్టి చెప్తారు. మేడం వాళ్ళు జస్ట్ మామూలుగా అంటారు కావచ్చు మాటలు, ఏమున్నది పడాలి. నువ్వు నీకు మంచిది ఎప్పుడైనా మంచి చెప్పేటోళ్ళు గట్టిగా చెప్తారు. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది, మనం విధానం బట్టి ఉంటది, మన ఆలోచన విధానం. అరే వీళ్ళు ఇట్లా అన్నారు, ఇంకోసారి చెయ్యొద్దు అనే ఆలోచన ఉన్నోళ్ళు అయితే చెయ్యరు, వాళ్ళతో మంచిగా ఉంటారు. అదే వాళ్ళు అన్నారు అనుకో, ఈమెంది నాకు చెప్పేది, ఈమె నన్ను ఇట్లా అంటాంది అనే మైండ్ సెట్ వాళ్ళు వెనుకనే ఉంటారు, వాళ్ళు ముందుకు రారు, వాళ్ళది సక్సెస్ ఉండదు. కాబట్టి అప్లైన్ లేదన్నా మన మంచి కోసమే, వాళ్ళని మాత్రం నిందించొద్దు. మన టీంల విషయాలను వేరే టీం వాళ్ళకి చెప్పొద్దు. ఇప్పుడు మన లీడర్స్ మనకు హెల్ప్ఫుల్ గా ఉంటారు, లేకపోతే ఏదైనా మనకు షేర్ చేస్తూ ఉంటారు. ఈ విషయాలు అట్లా చెప్తే ఏంటంటే కొందరు కొందరు లీడర్స్ ఏంది, వాళ్ళు మారి ఇటు టీం వాళ్ళని అటు తీసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా మెయిన్ థింగ్ ఏంటంటే అప్లైనర్స్ ని నిందించొద్దు. వాళ్ళు మనకు ఒక అమ్మా నాన్నలు అనుకోండి, లేకపోతే అక్క చెల్లెలు అట్లా అనుకొని ఫీల్ అయ్యి వాళ్ళతో మంచి అటాచ్మెంట్ ఉండాలి. కానీ ఏదో గొడవలు ఈర్ష్యలు పెట్టుకొని ఈమెంది నాకు చెప్పేది. కానీ ఒక్కటి లీడర్స్, వాళ్ళు మనల్ని ఇంత తీసుకురావడానికి మెయిన్ వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. కొందరు అట్లున్నారు ఈ సిస్టమ్ లో, నేను చూస్తున్నా. తీసుకొచ్చిన వాళ్ళ పేరు అనేది వినబడదు, ఏదో పైనోళ్ళ పేరు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళ సొంతంగా వచ్చినట్టు, వాళ్ళే కష్టపడ్డట్టు అనేది చెప్తా ఉన్నారు. అట్లా కాదు. ఓకే, ఆ విషయాలన్నీ పట్టించుకోకుండా కానీ మన అప్లైనర్స్ ని ఎప్పుడూ నిందించొద్దు. ఇది 7th మిస్టేక్స్ లీడర్స్. ఈ సిస్టమ్ లో
సక్సెస్ కావాలంటే సిస్టమ్ను ఫాలో అవ్వుకుంటూ పోవడమే మనం చేసే పని, అంతే, వేరేది ఏం లేదు. సిస్టమ్ ఎట్లున్నది, ఏం పెట్టింది, ఏం చేయాలి అని ఆ సిస్టమ్ను ఫాలో అవ్వుకుంటూ పోతేనే మనకు మంచి సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ లీడర్స్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, నా ఓపికగా నా సెషన్ విన్నందుకు ప్రతి ఒక్క లీడర్కి థ్యాంక్ యూ. ఏమన్నా మిస్టేక్స్ చెప్పి ఉంటే క్షమించండి లీడర్స్. ఏమన్నా రాంగ్ చెప్పినా కానీ మీరు చెప్పండి, నేను ఓకే అర్థం చేసుకొని మళ్ళీ ఇట్లా మిస్టేక్స్ కాకుండా నేను మళ్ళీ సెషన్లో కవర్ చేసుకుంటాను లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? మా డ్రీమ్ వచ్చేసి మా సార్కి ఏ లెవెల్కి వెళ్ళినా కానీ, నేను ఈ లెవెల్ అని కాదు, మా సార్కి ఒక కార్ ఇవ్వడం, అలాగే ఒక 1 lakh. నేను ఎప్పుడైనా డ్రీమ్ పెద్దగానే పెట్టుకుంటా సార్, ఎందుకంటే మనం చేసేది మన దాన్ని బట్టి. నేను చిన్నగా పెట్టుకుంటాను అనుకో, ఇది వచ్చింది ఇంతే అనేసి మైండ్ సెట్ మారితే మళ్ళీ బిజినెస్ డల్ అయిపోతుంది, నేను బ్యాక్ అయిపోతా. కాబట్టి నేను పెద్ద గోలే పెట్టుకున్నా, ఒక 1 lakh తీసుకోవాలి. 1 lakh కష్టపడితే ఒక 50 దాకా అన్నీ వస్తాయి. అదే నేను 50 పెట్టుకుంటే ఒక 10-20 రాగానే సాల్తీ అనే పోతుంది. అట్లా కాకుండా నేను 1 lakh పెట్టుకున్నా. ఆ 1 lakh వరకే, వచ్చే వరకు ఇచ్చిన రాకుండా నేను చేస్తూనే ఉంటా, కమిట్మెంట్ తోనే ఉంటా అని ఫిక్స్ అయినా సార్. 1 lakh ఒక కార్ మా సార్ గిఫ్ట్ ఇవ్వాలని నా డ్రీమ్ సార్. అలాగే నా కింద ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు అనుకున్నట్టు డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని నేను వర్క్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు 7 steps 7 mistakes గురించి. సో మంచి నాలెడ్జ్ ఉంది మేడం. మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి. మీరు ఏదైతే డ్రీమ్ పెద్దగానే పెట్టుకోండి మేడం. ఇక్కడ ఎంత స్ట్రాంగ్ డ్రీమ్ పెట్టుకుంటే అంత సక్సెస్ వస్తుంది. సో ఎంతో మంది మనకి ఎగ్జాంపుల్ కూడా ఉన్నారు కాబట్టి దాంట్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏం లేదు. మీరు బిగ్ డ్రీమ్ పెట్టుకోండి, అందుకే థింక్ టు బిగ్ అంటారు. పెద్దగా పెట్టుకోండి, పెద్దగా వర్క్ చేస్తే పెద్ద రిజల్ట్స్ వస్తాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలి, మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మౌనిక గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లీడర్స్ 360+ మెంబర్స్ ఉన్నారు. మేడం మనకి వాళ్ళు మంచి నాలెడ్జ్ ఇచ్చారు 7 steps 7 mistakes గురించి. అందరికీ చాలా చాలా ఉపయోగపడింది అనుకుంటున్నా. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ నుంచి మనకు ఫ్రెష్ మంత్ అండ్ అదేవిధంగా యానివర్సరీ ఇయర్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. 21st యానివర్సరీ కంప్లీట్ అయిపోయింది, 22nd ఎంటర్ అయ్యాం. సో ఇవాళ నుంచి నేను ఏదైతే కంపెనీ యొక్క డీటెయిల్స్, ఆఫర్స్, బెనిఫిట్స్ పెట్టిందో, సో అది కొద్దిగా కనెక్ట్ చేసుకుంటూ మనం బిజినెస్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తే గొప్ప సక్సెస్ తీసుకోవచ్చు. అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటూ, కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి 1 minute మాట్లాడుకున్నాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనకు మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. దాంట్లో భాగంగానే సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 5 సంవత్సరాలకు ఎంటర్ అవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో ఎంతో మందికి ఇంకా మనం నాలెడ్జ్ ఇవ్వాలి, అదే విధంగా సర్వీస్ కూడా చేయాలి, సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో రావడం జరిగింది. సో అన్ని ప్లాట్ఫామ్స్ లో మనం ఉన్నాం. ఫేస్బుక్ పేజ్ ఉన్నది రంజిత్ కుమార్ DUC/DHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి. అదేవిధంగా మంచి నాలెడ్జ్ మీరు తీసుకోవచ్చు, మంచి లీడర్షిప్ తయారు చేసుకోవచ్చు. అందరూ కూడా మీరు ప్రమోట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ మన యొక్క విజన్ 31st December 2025 విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ ప్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్, దాంతోపాటు 10 మంది VMCM, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని ఒక గొప్ప విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి, మీ టీంతో కూడా పార్టిసిపేట్ చేయిస్తూ అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, వన్స్ అగైన్ మౌనిక గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మౌనిక గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి ఒక సెషన్ ఈరోజు 7 steps 7 mistakes రెండు కూడా ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. ఒకటి 7 steps తీసుకోవడం వేరు, 7 mistakes తీసుకోవడం వేరు, బట్ రెండు కలిపి ఈరోజు తీసుకున్నారు. గ్రేట్ థింగ్ ఇది. అది కూడా ఇది షార్ట్ పీరియడ్ లోనే 35 minutes కంప్లీట్ చేశారు. సో గ్రేట్ థింగ్. మంచి నాలెడ్జ్ ఉంది, మంచి టాలెంట్ ఉంది. సో బట్ లాస్ట్ అన్ని పదవి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. సో డ్రీమ్ బిగ్ అన్నారు. మీ టాలెంట్ కి 1,00,000 రూపాయలు వచ్చింది.
లక్ష్య పెట్టుకోవద్దు. సో రాత్రి మన మూర్తి గారు మాట చెప్పారు, మైండ్ అనేది మనం ఏం కోరుకుంటూ ఇస్తుంది. సో మైండ్ లో మళ్ళీ మీరు చిన్నగా కోరుకోవద్దు. డెఫినెట్ గా మీ అర్హత తగ్గట్టు 5 లక్ష ప్లస్ కోరుకోండి. 100% 5 లక్ష తీసుకున్న అర్హత ఉంది. లాస్ట్ టైం చెప్పారు మీరు డిగ్రీ పైన చదువుకున్నారు. సో బీబీ మీద 2వ తరగతి చదివితేనే 25 లక్షలు తీసుకుంటే మౌంట్ గారు 100% 5 లక్షలు తీసుకుంటారు. సార్కి మంచి లగ్జరీ గారు ఇప్పిస్తారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు. రజనీ గానీ రజనీ గారు మంచి ఇష్టం ఉంది, డెఫినెట్ గా వర్క్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మౌంట్ గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లేటెస్ట్ చూడండి మౌంట్ గారు మేడం ఈరోజు 7 steps 7 mistakes. ఈరోజు నందకిషోర్ గారు మనకి కంప్యూటర్ ట్రైనర్ ఫుల్ డే తీసుకునే సెషన్ ని సింపుల్ గా విత్ ఇన్ షార్ట్ స్పెన్ 35 minutes లో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రేట్ థింగ్ ఇది. సో నాలెడ్జ్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్, నేర్పించడం ఇంపార్టెంట్. సో ఆవిడ ఈ రోజు నేర్చుకోవడం కాదు, నేర్పించడానికి ఈరోజు సిద్ధంగా వచ్చారు. సో చాలా మంది లీడర్స్ మనం చూస్తుంటాం, అచీవ్మెంట్స్ లెవెల్స్ పెన్ సిల్వర్ గోల్డ్ స్టార్ పెద్ద పెద్ద లెవెల్స్ వెళ్తారు. బట్ ఏమి అచీవ్మెంట్ ఎవరు అక్కడ మూర్తి గారు చెప్తున్నట్టు ఎవరిని ఎవరు మార్చలేదండి. మనం మారాలని మనం అనుకుంటూనే డెఫినెట్ గా అవుతాం. సో రాత్రి చాలా ఎగ్జాంపుల్ కరెక్ట్ అయిన విషయం ఏంటంటే ఒక షాపింగ్ రాత్రి కూడా నాకు చాలా సేపు నిద్రపట్టలేదు. ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో షాపింగ్ మాల్ లో పనిచేసే వ్యక్తి బట్టల కోసం వెళ్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆ సేల్స్ మ్యాన్ 7 times 8 times మోషన్స్ అయినప్పుడు కూడా స్టిల్ ఆయనకి పిల్లల కోసం ఒక 600 రూపాయలు సెలవు పెట్టకుండా ఆయన చేస్తున్నాడంటే ఈ రోజు మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ lakhs crores ఇన్కమ్ తీసుకొచ్చాను కూడా ఎక్కడ మనం ఇంకా ఆశిస్తూ ఇంకా చేయడానికి ఇబ్బంది పడుతున్నాం అంటే ఎక్కడ మిస్టేక్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో మనం క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాలి. సో ఈ రోజు మౌన్ గారు ఎంత మంచి సబ్జెక్ట్ ని ఇస్తున్నప్పుడు కూడా ఇంకా మనం చాలా మంది ఇంకా ఏం చేయాలంటారు. సో 7 steps లోనే మనకి క్లియర్ గా ఉంది, అది ఫాలో అయితే తెలిసిపోతుంది. 7 mistakes ఏం చేయకూడదు తెలిసిపోతుంది. ఈ రెండు మనకి ఈ రోజు ఎగ్జామినేషన్ వెళ్తున్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా పాస్ అవ్వకపోతే ఇంకా మళ్ళీ అవతలో ఏమంటారు. సో దయచేసి అర్థం చేసుకోండి. అదే రకంగా లేడీస్ ఈ రోజు మన కంపెనీ వెస్టేజ్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసి 21 years కంప్లీట్ అయింది. 22nd year అడుగు పెట్టాం. 21 anniversary. ఈ రోజు మన అందరూ పట్టణ బర్త్డే, గౌతమ్ బాలి గారి బర్త్డే కాదు, ఈ రోజు మన బర్త్డే. సో ఎవరైతే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఈ రోజు మీ మతాలు తగ్గట్టు ఈ రోజు భగవంతుడు ప్రార్థించేయండి. మన గౌతమ్ బాలి ఇంకా మంచి నిండు ఆరోగ్యంతో హ్యాపీగా 100+ years తో ఉంటూ మనందరూ భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అది కోరుకోండి. దాంతో పాటు రాబోయే రోజుల్లో మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ లో నెక్స్ట్ ఇయర్ అనేది డెఫినెట్ గా మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కూడా 100% 5 lakh అడ్రస్ ప్లస్ క్రియేట్ అవ్వాలి. దాంట్లో మీ పేరు కంపల్సరీ ఉండాలి. అదే రకంగా లేడీస్ మూర్తి గారు చాలా మంచి సెషన్ ఇచ్చారు. 5 points తో పాటు ఏదైతే చేయాలి ఏం చేయకూడదు ఇచ్చారు. సో దాన్ని ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేయండి. యూట్యూబ్ రికార్డ్ అయింది. సో లేడీస్ నిన్న ఎగ్జైటింగ్ ఆఫర్స్ వచ్చాయండి. సో ఈ ఆఫర్స్ ఎవరికి బాగుంటుందంటే మరి చెప్తున్నాండి, నిన్న ఇచ్చిన ఆఫర్స్ ఎవరికి బాగుంటుందంటే 5% నుంచి డియూసిటీ వరకు ఎవరికి వర్క్ తగ్గట్టు వాళ్ళకి ఇచ్చారు. 5% నుంచి 16% మేనేజ్మెంట్ కలవడానికి కూడా ఒక మంచి ఆఫర్ ఇస్తూ వాళ్ళకి డిఫరెంట్ గిఫ్ట్స్, 3 gifts ఇచ్చారండి. సో దాంతో పాటు డైరెక్టర్ అనే వ్యక్తికి నువ్వు హ్యాపీగా నువ్వు ఇంత పని చేయి, ఇంత ఇన్కమ్ తీసుకో. ఇంకా క్లారిఫై చేయడానికి కొద్ది కరెక్షన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3,600 PV ఆ వ్యక్తి ఎవ్రీ మంత్ చేసుకుంటే తనకు చెక్ వస్తూ ఆ చెక్ కాకుండా 20,000 ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తున్నా. సో ఎవరు ఇస్తారండి అది? సో ఇది ఇస్తూ ఎక్స్ట్రాగా 4 నెలలు మీరు 3,600 చేస్తున్నట్టు. అదే 3,600 కాక 4,600 చేస్తే 30,000, 5,600 చేస్తే ఎంత? సో ఇలా ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. అదే రకంగా డైరెక్ట్ సిల్వర్ గోల్డ్ ఇచ్చారు, తర్వాత క్రౌన్ కి డైమండ్ ఇచ్చారు, క్రౌన్ సెపరేట్ ఇచ్చారు. యూసీడీ నుంచి డిఎస్సీ వరకు లగ్జరీస్ ట్రిప్, ఇంటర్నేషనల్ ట్రిప్ ఇచ్చారంటే ఇది చాలా 4 నెలలు మీరు కరెక్ట్ గా చేసుకుంటే గౌతమ్ బాలి గారితో మేనేజ్మెంట్ తో పాటు ఒక పెద్ద లగ్జరీ అచీవర్స్ మిలియనియర్స్ తో మనం హ్యాపీగా 4 days ఉండొచ్చు. అలాంటిది ఒకటి మనకి ఇచ్చారు. సో ఇది ఇంకా గ్రేట్ అండి. ఇది విన్న తర్వాత కూడా ఇంకా ఇంట్లో కూర్చుంటే ఆ భగవంతుడు ఏం క్షమించలేడు, చేయలేడు. ఈ రోజు నుంచి సీరియస్ గా కమిటెడ్ గా ఈ 4 months తపస్సులా చేస్తే 100% టీమ్ గెలిపిస్తే ఇక్కడ క్లియర్ గా రాశారు. దేవ గారు నిన్న మోడీ గారు చెప్పారు, ఎవరైతే క్రౌన్ అండ్ డబుల్ లీడర్స్ టీమ్ గెలిపిస్తే గెలుస్తారు. ఆ టీమ్ ని గెలిపించడం కోసం ఒక తపస్సులో యజ్ఞంగా చేస్తే డెఫినెట్ వర్క్ చేయొచ్చు. సో గ్రేట్ ఆఫర్స్ ఇచ్చారు. ఈ రోజు ఇంకా ఆఫర్స్ ఇంకా చిన్న క్లారిఫికేషన్ ఉన్నాయి. ఆ క్లారిఫికేషన్ తో PDF రిలీజ్ అవుతుంది. వన్స్ రిలీజ్ అయిన తర్వాత టీమ్ కి తీసుకెళ్తే డెఫినెట్ వర్క్ చేయొచ్చు. ఈ రోజు ఈవినింగ్ మనకు బచ్చమ్మ గారి సెషన్ ఉంది. సో ఎక్కువ ప్రమోట్ చేయండి బిజినెస్ ప్లాన్. డెఫినెట్ గా ఆవిడ ఢిల్లీలో ఆవిడ యొక్క టాలెంట్ స్కిల్ చూసాం. సో బచ్చమ్మ గారు తెలంగాణ నుంచి డైరెక్ట్ గా మన మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఆవిడ సింగిల్ గా వెళ్ళడం జరిగింది. సో అంత పవర్ఫుల్ లేడీస్ అందరూ కూడా మనకు ఉన్నారు. అదే మధ్యన ఫ్రీడమ్ సెషన్ ఫుల్ చేయండి, జాబ్ చేయండి. సో వన్స్ అగైన్ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫు నుంచి, మన వెస్టేజ్ తరఫు నుంచి, మన టీం నుంచి మన 21 సంవత్సరాలు నడుపుతున్న మన మేనేజ్మెంట్ కి జన్మదిన శుభాకాంక్షలు. సో దాంతో పాటు 21 అడుగు పెట్టాం. డెఫినెట్ గా ఇయర్ వాక్ చేస్తాం. వన్స్ అగైన్ మీ అందరూ మంచి అచీవ్మెంట్ చేసుకోవాలి, మంచి పొజిషన్ కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సిఎల్సీ ఆఫర్ స్టార్ట్ అవుతుందండి. సో సిఎల్సీ ఆఫర్ గా ఈ రోజు టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి ఒక కొత్త రోజు తీసుకొచ్చాం. 160 క్లబ్, 120 PV క్లబ్. నిన్న రోజు 100 చేసుకుంటారు.
ఎవరైతే ఒక కోర్ టీం తయారు చేయబోతున్నాం అండి, ఈ కోర్ టీమ్ లో ఈ రోజు మీకు పోస్టర్ రిలీజ్ అవుతాయి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్ లో 160 PV, 100 PV కాదు 160 PV. ఎవరైతే కోర్ గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్ సపోర్ట్ గా ఉంటూ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ముందు తీసుకెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఈ రోజు నుంచి 160+ PV పెట్టుకోవాలి. అలాంటి వాళ్ళు కోర్ అని అంటాం. సో మీరు పెట్టమని కాదు, ఈ రోజు నుంచి ఆ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. సో దీపక్ నేను మెసేజ్ చేశారు. సో 160 PV అనేది మీరు మేము పెట్టుకోవాలి, ఎందుకంటే 60 PV అనేది వాడుకున్నా 100 PV రిటైల్ చేయాలి. సో ఎందుకంటే మన ఆఫర్స్ అనేది వచ్చేది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ రోజు నుంచి కోర్ 160 PV. సో ఎవరైతే లీడర్స్ గా ఉంటారో ఈ రోజు మీ 160 PV చేసి మీ ఫోటో యాడ్ చేసి నేను ఇది చేశాను మీరు చేయాలి. ఎవరైతే చూస్తారు చేద్దామండి, చూద్దాం. ఈ రోజు ఈవినింగ్ కల్లా ఎన్ని 160 PV వస్తాయి చూద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ మౌనిక మేడం. ఆల్ ది బెస్ట్ 5 lakh ఇన్కమ్. ఈ రోజు 5 lakh చెప్పండి. సో దయచేసి 1 lakh చెప్పకండి. రజిత మీరు ఒప్పుకోండి, రజిత మేడం ఒప్పుకోరు. 5 lakh చెప్పండి, 5 lakh ఇన్కమ్ చెప్పండి. 100% 5 lakh అవుతుంది. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.